హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. తెలంగాణ రాష్ట్రంలో టెట్ పరీక్షలు ముగిశాయి. మరి టెట్ పరీక్షలు ముగిశాక ఎంతో కొంత మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఏం అర్థం చేసుకున్నారు, ఏమి అవగాహన చేసుకున్నారు, ప్రశ్నాపత్రాలు ఎలా వస్తున్నాయి, మరి మార్కులు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా, మీరు చదివిన స్టాండర్డ్ సరిపోయిందా సరిపోలేదా, మరి నెక్స్ట్ ఏమిటి, నెక్స్ట్ మరి డిఎస్సికి ప్రిపేర్ ఎలా అవుతున్నారు అనే విషయం మనం మాట్లాడుకోబోతున్నాం. మరి టెట్ పరీక్షలు మీరు ఇటీవల రాశారు. దానికంటే ముందుగా నేను పదే పదే ఒక విషయాన్ని మీకు గుర్తు చేశాను. మా విజేతలు, మా విద్యార్థులందరూ కూడా బాగా తెలుసుకున్నారు. మీకు ఎన్నోసార్లు చెప్పాను, సాధారణ ప్రశ్నలకు కాలం చెల్లింది, సాధారణ వ్యక్తులు ప్రభుత్వానికి అవసరం లేదు. కాబట్టే ఒకప్పుడు మీకు తెలుసు, ఒక ప్రశ్న 4 సమాధానాలు ఉండేవి. కానీ ట్రెండ్ మారింది. సాధారణ ప్రశ్నలు కాలం చెల్లింది, సింగిల్ వర్డ్ ప్రశ్నలు కాలం చెల్లింది. ఒక ప్రశ్నలోనే 4 ప్రశ్నలు ఉంటున్నాయి, ఒక 4 సమాధానాల్లోనే 8 సమాధానాలు ఉన్నాయి. ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యి, ఎక్కువ విశ్లేషణ చేసి, ఎక్కువ కన్ఫర్మ్ అయ్యి ప్రశ్నలు చేసే సత్తాగల విద్యార్థులు మాత్రమే ప్రశ్నలు చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి మనం ఈ టెట్ పరీక్షల నుండి మనం డిఎస్సికి ఎలా ప్రిపేర్ కావాలో మనం సిద్ధం కావాలి. ఆ మైండ్ సెట్ను, ఆ ప్రిపరేషన్ను, ఆ చదువును మనం కొనసాగించాలి. మరి టెట్ పరీక్షలు ముగిశాయి కాబట్టి డిఎస్సి ఎప్పుడో, వర్గీకరణ తర్వాత పడుతుందో పడదో, పడితే ఏ నెలలో, ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటూ పోతే కాలయాపన జరుగుతుంది తప్ప మరేమీ జరగదు. కానీ డిఎస్సి మాత్రం తథ్యం. మళ్ళీ ఇదే కాలయాపన చేస్తే మళ్ళీ పరీక్షలు రాసే నిరుద్యోగిగా మిగిలిపోతావు. కాబట్టి జాగ్రత్తగా వెంటనే ప్రిపరేషన్ మొదలుపెట్టు. ఎందుకంటే మూర్ఖులు వాదిస్తారు, పరాజితులు చర్చిస్తారు, విజేతలు సాధిస్తారు. మీరు విజేతల లైన్లో ఉండాలి. ఖచ్చితంగా వాదించడం, చర్చించడం లాంటి విషయాలకు కాలం చెల్లింది. సైలెంట్గా పుస్తకాలతో కుస్తీ పడుతున్న చాలా మందికి నువ్వు పోటీ కావాలంటే ప్రశ్నల సరళిని చూసి భయపడకుండా దాన్ని బట్టి మన ప్రిపరేషన్ను ఎలా చేయాలి అనే విషయాన్ని మనం కొనసాగించినట్టయితే విజయం తథ్యం. ఎందుకంటే ప్రశ్నలు అప్లికేషన్ కాదు, ప్రశ్నలు విశ్లేషణ స్థాయికి పెరిగిపోయాయి. అంటే పోటీ ఎక్కువ ఉంది. దానికి తగ్గట్టుగా మన ప్రిపరేషన్లో పోటీ పెంచితే, ప్రిపరేషన్లో వేగం పెంచితే, ప్రిపరేషన్లో సమయం పెంచితే మాత్రమే సాధ్యం. కాబట్టి సాధారణంగా అన్ని పనులు చేస్తూ చదవడం అనేటువంటిది, ఉద్యోగం సాధించడం అనేటువంటిది చెల్లదు. అది మనకు విజయానికి దగ్గరకు కూడా చేర్చదు. మరి మీరందరూ కూడా సైకాలజీ బాగా చేశారు. ప్రశ్నలు ఎలా వచ్చినా మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఉదాహరణలే ఉద్యోగాలు. సైకాలజీలో అలాంటి ప్రశ్నలే వస్తాయి అని ఎన్నో ఎగ్జామ్లు పెట్టాను. మీరందరూ బాగా రాశారు, అలా ఆలోచించారు. అలా కొత్త ప్రశ్న వచ్చినా మీరు చేయగల శక్తిని సంపాదించి పెట్టారు ఈరోజు. కాబట్టి సైకాలజీని మీరు అలా ఛేదించారు, సాధించారు. చాలా సంతోషం. మరి డిఎస్సిలో చాలామందిని భయపెట్టే విద్యా దృక్పథాలు సబ్జెక్ట్ ఉంటుంది. మీకు తెలుసు, సిలబస్ మారి 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 సిలబస్ను విపరీతంగా పెంచడం జరుగుతుంది. కొంతవరకు మీ కంటెంట్ పైన పట్టుందన్నారు, ఇంగ్లీష్ పైన పట్టుందన్నారు. కానీ టెట్ విషయానికి వస్తే ఆ పట్టును కాస్త కోస్త కోల్పోయినట్టు అనిపిస్తుంది. కానీ నష్టం లేదు, ఆ పట్టును ఇంకా పెంచుకుంటారు. కానీ డిఎస్సిలో అందరినీ భయపెట్టే కీలకమైన విద్యా దృక్పథాల సబ్జెక్టును మాకు వదిలేయండి, సైకాలజీని మాకు వదిలేయండి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. మరి గత ప్రశ్నాపత్రాల్లో మరి ప్రశ్నలు ఎలా వచ్చాయి అంటే చాలా జనరల్ ప్రశ్నలు వచ్చాయి, చాలా కొత్త ప్రశ్నలు వచ్చాయి. కొన్ని సెషన్లలో అయితే సిలబస్లో లేని ప్రశ్నలు వచ్చాయి. మరి ఎందుకు అలా జరిగిందంటే ప్రశ్నల పరిధి పెరగడం, ఎక్కువ సెషన్లు ఉండడం, ఎస్జిటి సెషన్ల సంఖ్య, స్కూల్ సెషన్ల సంఖ్య, స్పెషల్ ఎడ్యుకేషన్, లాంగ్వేజ్ పండితులు, ఇలా చాలా సెషన్లు ఉండడం. కాబట్టి ప్రశ్నల పరిధి పెరిగింది. కానీ మన విద్యార్థులు సాధించారు అని చెప్పుటకు చాలా గర్విస్తున్నాను. ఎందుకు అంటే క్లాసులు విన్నారు, ప్రశ్నలు, పరీక్షలు రాశారు. ఆ పరీక్షలు కూడా మీకు ఎలా పెట్టానో మీకు తెలుసు. మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఒకప్పుడు ప్రశ్నలు వేరే, ఇప్పటి ప్రశ్నలు వేరే. ఒక ప్రశ్నలో 4 ప్రశ్నలు, సమాధానాల్లో 4 సమాధానాల్లో కూడా 4 రకాలైనటువంటి సమాధానాలు. జతపరచుము, సరైనది సరికానిది
లాంటి ప్రశ్నలు. అలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు కూడా మీరు చేయగలిగారు. ఎందుకంటే మీకు ఎన్నో పరీక్షలు పెట్టాను, అగ్ని పరీక్షను ఎదుర్కోవడానికి ఎన్నో పరీక్షలు పెట్టాను. పరీక్షలు రాస్తే ఎలా ఆలోచించాలో తెలుస్తుంది. ఓహో ఇలా ఆలోచించాలా అని మెంటల్గా సిద్ధమై కొత్త ప్రశ్న వచ్చినా పాత ప్రశ్న క్లారిటీ ఉన్నప్పుడు కొత్త ప్రశ్నను క్లారిటీగా చేయవచ్చు. ఈత వస్తే లోతు ఎంత ఉందా భయపడాల్సిన పని లేదు. కాబట్టి క్లాసులు వినండి, ఫస్ట్ భయం పోతుంది. మనకు ఆల్రెడీ ఈ యొక్క విద్యా దృక్పథాల్లో మనకు తెలిసిన సైకాలజీ ఉంది. ఆటోమేటిక్గా 4-5 ప్రశ్నలు ఈజీగా మీరు చేయొచ్చు. దానికి మీకు ఈజీగా నేర్పించాను, ఈజీగా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, ఎన్నో పరీక్షలు పెట్టాను. మరి గత డిఎస్సిలో తీసుకుంటే ఈ యొక్క పుస్తకాన్ని నేను విడుదల చేశాను. చివరిగా చాలామంది పాత పుస్తకాన్ని తీసుకొని కొత్త పుస్తకం తీసుకోండి, అప్డేట్ అయింది, నా మాట వినండి అంటే వినలేదు. అయినా మీరు నష్టపోకూడదు అనే ఉద్దేశంతో మన విద్యా దృక్పథాలు కోర్సులో భాగంగా మీకు ఉచిత గత పుస్తకం కొన్న వారికి ఉచిత మెటీరియల్ కూడా పెట్టాను. మరి ఆ మెటీరియల్లో ఎన్ని ప్రశ్నలు వచ్చాయో మీకు తెలుసు. కొత్త ప్రశ్న వచ్చినా మీరు చేయగల సత్తాను ఇవ్వడం జరిగింది. మరియు ఉచిత పరీక్షలు పెట్టాను. 20-40 పరీక్షలు పెట్టాను. చాలా టఫ్గా ఇచ్చాను, స్టాండర్డ్గా ఇచ్చాను. భయపడకుండా పరీక్షకు వెళ్ళారు, పరీక్షలు రాశారు, ఉద్యోగాలు సాధించి వాళ్ళ మాటల్లో వాళ్ళ అనుభవాలు చెప్పారు. కాబట్టి ఈ సబ్జెక్టు మిమ్మల్ని చాలా భయపెడుతుంది, బాధ పెడుతుంది. ఇది సైకాలజీ లాగా ఉదాహరణలు ఉండవు. ఎవరైతే సమగ్రంగా పటిష్టంగా మొత్తాన్ని ఎక్కువ పరీక్షలతో రాస్తే మాత్రమే సాధ్యం. 10కి 10 వచ్చాయని నేను చెప్పను. ఎందుకంటే జనరల్ ప్రశ్నలు వచ్చినప్పుడు అవి మీ ఖాతాలో వేసుకోవాలి. ఎవరు చెప్పినా 10కి 10 సాధించాను, నా వల్లనే వచ్చాయి అంటే పొరపాటు. కానీ మన పిల్లలు అందరికంటే ఎక్కువ సాధిస్తారు. ఇది మాత్రం ఖచ్చితం. ఎందుకంటే మనకు రాకపోతే మనం ఇంత కష్టపడతాం, ఇంత ఆలోచిస్తాం, ఇన్ని పరీక్షలు పెడతాం, ఇన్ని పుస్తకాలు రిఫర్ చేస్తాం. మీకు రిఫర్ చేసే అవకాశం మేము ఇవ్వం. అంటే మేము కష్టపడి సబ్జెక్టును వినండి. పుస్తకంలో మ్యాటర్ కొంత ఉంటుంది, కానీ క్లాసులలో విస్తృతంగా చర్చించబడి ఎలా గుర్తు పెట్టుకోవాలో చెప్పడం జరుగుతుంది. మరి గుర్తు పెట్టుకోవడం చెప్తుంది, ఎలా ప్రశ్న వచ్చినా మీరు చేయగల సత్తా మేము ఇస్తాము. కాబట్టి ఈ సబ్జెక్టు మిమ్మల్ని భయపెడుతుంది. ఈ సబ్జెక్టులో కనుక మనకు అందరికంటే మార్కులు రావడం కాదు, ఇక్కడ అందరికంటే ఎక్కువ మార్కులు రావడం అనేది కాన్సెప్ట్ విద్యా దృక్పథాల్లో. కానీ నష్టం లేదు. ఇప్పుడు మనకు క్లారిటీ వచ్చింది. ఎందుకు క్లారిటీ వచ్చిందంటే మన దగ్గర గత ప్రశ్న పత్రాలు ఉన్నాయి, ఎక్కడి నుంచి ఇస్తున్నాడు, ఎలా ఇస్తున్నాడు అనేటువంటి అంశం మనకు తెలిసిపోయింది. కాబట్టి మేము ఏదైనా ఉచిత మెటీరియల్ పెట్టినప్పుడు వాటిని మీరు ఖచ్చితంగా చూడాలి, ఉచిత పరీక్షలు రాయాలి. మీకు తెలుసు గతంలో తెలంగాణ రాష్ట్రంలో హాస్టల్ వెల్ఫేర్ పరీక్ష జరిగింది. దానికి మనం కోచింగ్ ఇచ్చాం, డిప్యూటీ డిఓకు కోచింగ్ ఇచ్చాం. ఆ సబ్జెక్టుల కలయిక విద్యా దృక్పథంలో ఉపయోగపడింది. 100% అనుభవం ఉంది, మా దగ్గర క్వాలిఫికేషన్ ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా క్లాసులు వినాలి, అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవాలి. సాధారణ ప్రశ్నలకు సాధారణ చదువులకు కొంత మాత్రమే చదువుతున్నారు. చదవాల్సిన పుస్తకాల సంఖ్యను నేను చూపించాను, అవి మీరు చదవలేరు, భయపడతారు, బాధపడతారు. కానీ రెడీమేడ్ మెటీరియల్ ఇది చదవండి ఇన్ని మార్కులు వస్తాయి అనే కాలం చెల్లింది. కాబట్టి ఇప్పటికైనా స్టాండర్డ్గా ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఎప్పుడు మొదలు పెట్టినా దాదాపు 6 నెలలు కనుక మీరు కష్టపడితేనే విజయం తథ్యం. మీరు రిలాక్స్, కుశలంగా, తీరాగా, ప్రశాంతంగా పడ్డప్పుడు చూసుకుందాంలే అని అప్పుడు టెన్షన్ పడితే ఏముంది. కాబట్టి ఎంత చదివినా కొన్ని రోజులే. మీ మిత్రులు ఆల్రెడీ పాఠశాలలో ఉన్నారు, దర్జాగా ఉన్నారు, కులాసాగా ఉన్నారు, గౌరవంగా ఉన్నారు, ప్రతి నెల టెన్షన్గా జీతం తీసుకుంటూ ఉన్నారు. మరి మీకేం తక్కువ? ఎంత చదివినా కొన్ని రోజులే. ఇవన్నీ పర్స్పెక్టివ్స్, సైకాలజీ, కంటెంట్, మెథడ్ అనే పదం పోయి కేవలం సర్వీస్ పుస్తకం వస్తుంది. ఆ సర్వీస్ పుస్తకం మీకు హోదాను తెస్తుంది. కాబట్టి ఎంత చదివినా కొన్ని రోజులే. మా సహాయాన్ని మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోండి. మీరు కూడా ఆత్మీయ సన్మానం పాల్గొనండి. హెచ్డబ్ల్యూఓలో 581 పోస్టులకు గాను 513 మంది మన విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. మనకు ఉద్యోగాలు సాధించే వాళ్ళే కావాలి, మన మాటలు కావు, మార్కులు. కాబట్టి ఈ విద్యా దృక్పథాల సబ్జెక్టును మళ్ళీ చెప్తున్నాను. మొన్ననే సైకాలజీని ఎలా రాశారు, ఎలాంటి ప్రశ్న వచ్చినా చేయగలరు అంటే అలాంటి ఆలోచన శక్తిని మీకు ఇవ్వగలను. మీకు చెప్పాను, ఈత వస్తే లోతు ఎంతున్నా భయపడాల్సిన పని లేదు. తెలుసు విద్యా దృక్పథాలకు సంబంధించి మన యాప్లో క్లాసులు సిద్ధంగా ఉన్నాయి.
క్లాసులు వినకపోతే మీకు అర్థం కాదు. కాబట్టి లైవ్ క్లాసులు ఉంటాయి. ఇలా విద్యా దృక్పథాలు పుస్తకం కొన్న వారికి ఉచితంగా ప్రాక్టీస్ బిట్స్ ఇవ్వడం జరిగింది. ఉచిత మెటీరియల్, పాత పుస్తకం ఎవరైనా కొని కొత్త పుస్తకం కొనకపోతే వారి కోసం ఉచిత మెటీరియల్ 22 ఫైల్స్. ఈ ఫైల్స్లో ఎన్ని ప్రశ్నలు వచ్చాయి ఒకసారి ఆలోచించండి. చదవకపోతే పుస్తకంలో నుంచి రాలేదనుకుంటారు. కాబట్టి ఒకసారి ఆలోచిద్దాం. ఇక్కడ చూస్తే ఫ్రీ 20 పిఐఈ టెస్టులు పెట్టాను, మరియు అదేవిధంగా ఉచిత పిఐఈ టెస్టులు ఇలా 40 పరీక్షలు పెట్టాను టాపిక్ వైజ్గా. కాబట్టి మిత్రులారా, మా అవకాశాలు వినియోగించుకోండి, మళ్ళీ నష్టపోకండి. ఈ సబ్జెక్ట్ అంత తేలిక కాదు. ఈ సబ్జెక్ట్ చదివేది కొన్ని రోజులే. తర్వాత మళ్ళీ డైట్ కాలేజీ లెక్చరర్స్ పడినా, బీఈడి లెక్చరర్స్ పడినా, డిప్యూటీ డిఓ పడినా, హాస్టల్ వెల్ఫేర్ పడినా, రకరకాల నోటిఫికేషన్లు పడినా ఈ సబ్జెక్ట్ నుంచి మీరు తప్పించుకోలేరు. లైవ్ క్లాసులు ఉంటాయి. ఏ అనుమానాలు ఉన్నా సరే మన యాప్ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని చాట్ బాక్స్లో కస్టమర్ కేర్ దగ్గర మెసేజ్ పెట్టండి. మేము స్పందిస్తాం. ఏ సమాచారం ఉన్నా తాజా నిజ వాస్తవ విషయాలే మాట్లాడతాం. పాఠశాలలకు పంపించేంత వరకు మీకు తోడుంటాం. ఆల్ ద బెస్ట్.